హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు బాలకృష్ణ. మనము ఇక్కడ వినబోయే అంశం వచ్చేసి మనము జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని కోరిక అందరికీ ఉంటుంది. ఆ డబ్బును ఎలా సంపాదించాలి, ఇంకొకటి అది మనకు ఎటువంటి పెట్టుబడి లేకుండా మనము ఎలాంటి మంచి లైఫ్ లీడ్ చేయగలగాలి అనేది. తర్వాత కేవలము మనం ఒక 6 మంత్స్ నుండి ఒక 2 years వరకు కష్టపడితే మన లైఫ్ అనేది చేంజెస్ చాలా ఎలా వచ్చే అవకాశాలు ఉంటుంది అనే అంశము. ప్లస్ మనం అనుకున్న కళల్ని సాకార దిశలో తీసుకెళ్ళడానికి మనం అనుకున్నట్టు సాధించే మార్గాన్ని మీ ముందు ఉంచబోతున్నాము. ఇలాంటివి మీరు చాలా చూసి ఉండొచ్చు, ఇలాంటివి చాలా విని ఉండొచ్చు. కానీ ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది రాబోయే స్లైడ్స్లో మీకు చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా దీన్ని లాస్ట్ వరకు వినండి. విన్నాక మీ డిసిషన్ ఏంటి, మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకొని ఒకవేళ మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే అఫ్కోర్స్ మేము మీకోసము మీతో పాటు పనిచేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఈ వీడియోని చూసి మాతో పాటు ప్రయాణించడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో వెల్కమ్ టు ది కన్జ్యూమర్ ఆపర్చునిటీ. ఓకే, మానవునికి ఎన్నో రకాలుగా డ్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక మనకు డ్రీమ్స్ అనేది చాలా ముఖ్యం. ఓకే, డ్రీమ్స్ ఎందుకంటే మనం ఏమనుకుంటాము, మనకు డ్రీమ్స్ కావాలి, అవసరం. డ్రీమ్స్ ఎందుకని క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు డ్రీమ్ లేకుంటే మనిషి బ్రతకలేడు. ఓకే, చాలామందికి కామన్గా అందరికీ ఉండాల్సింది, అందరికీ ఆశించేటువంటి విషయాలు ఏంటి అంటే డబ్బు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలి, ఓకే, మంచి లగ్జరియస్ కార్ ఉండాలి. ఓకే, మనకొక ఏజ్ వచ్చినాక మనకొక రిటైర్మెంట్ లైఫ్ అనేది హ్యాపీగా గడపాలి, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి చింతలు లేకుండా రిటైర్మెంట్ లైఫ్ గడపాలనేది అందరికీ మైండ్లో ఉంటుంది. కానీ మనం అవి ఎంతవరకు మన సాకార దిశకి తీసుకెళ్తున్నాం అనేది చూస్తే కనుక ఇక్కడ చూడండి, మనకు మంచి లగ్జరియస్ లైఫ్ కావాలనుకుంటాం. కానీ ఏదో ఒక రెంటెడ్ ఇంట్లో కానీ, లేకుంటే ఏదో ఒక పాత అపార్ట్మెంట్లో కానీ ఉండడం జరుగుతుంది. ఓకే, పిల్లల ఎడ్యుకేషన్ చూస్తే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎడ్యుకేషన్కి అంతంత ఫీజులు కట్టలేక నార్మల్ లోకల్ స్కూల్స్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, లగ్జరియస్ కార్స్కి విషయానికి వస్తే కనుక కారుకు కావాల్సిన మెయింటెనెన్స్కు భరించేటువంటి స్థోమత మనలో కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ ఆ స్థోమత లేని వాళ్ళు మాత్రం ఇట్లా కాంప్రమైజింగ్గా వెహికల్ పైన తన భార్య పిల్లలతో తన కుటుంబంతో జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు. ఓకే, ఇకపోతే మనం అనుకున్నది హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అనేది అనుకున్నాం. ఇవాళ రేపు ఏంటంటే హ్యాపీ రిటైర్మెంట్ అనేది ఎవరికి ఉండదు. ఓకే, మనిషి బ్రతికున్నంత వరకు పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ముందు మన పూర్వీకులకు ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు హ్యాపీగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని మన్మరాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఎకనామికల్ స్టేటస్ ప్రకారం చూసుకుంటే కనుక రిటైర్మెంట్ కాదు కదా, అతను బ్రతికున్నంత వరకు పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, వీటన్నిటికీ కారణాలు ఏంటి అని చూస్తే కనుక కేవలం ఒకటే, మనీ. ఇదొక్కటే పెద్ద కారణం. ఓకే, ఎందుకు అసలు ఈ మనీ అనేది పెద్ద కారణం ఎందుకు అయింది అనేది చూస్తే కనుక రోజుకు పెరుగుతున్న ధరలు. ఓకే, రోజుకు ఆకాశాన్ని అంటుతున్న ధరలు. ఓకే, ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ మన రాబడి చూస్తే మాత్రము చాలా తక్కువగా ఉంది. సరే, మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడం ఎలా? ఓకే, ఇది ఇలాగే కొనసాగుతుంటే మన జీవన విధానం సాగేది ఎలా అని ఆలోచిస్తే ఓకే
ఇది పెరగడానికి కూడా కారణం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఒక సర్వే చెప్తుంది ఏంటంటే ఓకే, ప్రతి 20 years అంటే మీరు 1940 నుంచి తీసుకుంటే కనుక 1940 to 1950కి నెలకి ₹10 ఖర్చు అయ్యేది. అదే 1960 to 70 తీసుకుంటే ₹100, 80 to 90 తీసుకుంటే ₹1000, 2000 to 2010 తీసుకుంటే ₹10,000. అంటే ప్రతి 20 yearsకి ఓకే మన ఖర్చులు అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంటు మన జీవన విధానాన్ని కొనసాగించాలంటే కనీసము 20 నుంచి 2030 వరకు, 2020 నుండి 2030 వరకు కనీసం ₹1,00,000 నుండి ₹2,00,000 మనకు నెలకి అవసరం పడుతుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబము హ్యాపీగా గడపాలి అంటే మనం అనుకున్నట్టు గడపాలి అంటే కనీసం ₹1,00,000 నుండి ₹2,00,000 నెలకు అవసరం పడుతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ మనము పని చేయకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, దాని గురించి కూడా చూద్దాం. ఒకవేళ పని చేయకపోతే పరిస్థితి ఏంటంటే మనం ఇన్కమ్ జీరో. ఓకే, ఇన్కమ్ జీరో అయినప్పుడు ఏమవుతుంది? మనం ఏమి ఖర్చు పెట్టలేము. సరే, ఆ ఇన్కమ్ జీరో నుంచి కూడా మనం పని చేయకుండానే డబ్బులు సంపాదించినటువంటి మాత్రమైన ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనం ఇందాక అనుకున్నాం పని చేయకుండానే డబ్బులు వస్తాయి అనేది. ఆ డబ్బులు ఎలా వస్తాయి అనేది ఇక్కడ రాబర్ట్ టీ కియోసాకి అని ఫేమస్ ఆథరు తను రాసిన బుక్లో రిచ్ డాడ్ పూర్ డాడ్ అని బుక్లో ఏమంటాడంటే మన ఈ ఇన్కమ్ ప్రాసెస్ని ఒక 4 వర్గాలలో డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ అవుతుందనే విషయంపై ఒక 4 వర్గాలలో డివైడ్ చేసింది. అది ఏంటంటే ESBI. ఓకే, ఈ 4 వర్గాలను 2 కేటగిరీస్ అంటే మళ్ళీ 2 వర్గాలకు విభజించబడింది అనమాట. ఒకటి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్, ప్యాసివ్ ఇన్కమ్ ప్రాసెస్. ఇక్కడ చూస్తే కనుక మనకు లెఫ్ట్ సైడ్లో ఈఎస్ అని ఉంది. ఈఎస్ యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్లో ఉన్నారు. ఈఎస్ అంటే ఎవరు? ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. వీళ్ళు వచ్చేసి 95% పాపులేషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసే వెల్త్ మాత్రం 5%. ఎందుకు అలా జరుగుతుంది? ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు ఒక టైం పరిమితిలో పనిచేస్తారనమాట. ఓకే, ఈ టైం పరిమితి అనేది ఎందుకు మనం వాడుతున్నామంటే వాళ్ళకు ఒక 10 to వాళ్ళకు పొద్దున ఏమంటారు 10 నుండి సాయంత్రం 6 వరకు అంటే ఒక 8 to 10 hours వరకు వాళ్ళు పని చేస్తారు. ఆ 8 to 10 hours వరకు వాళ్ళకు ఒక లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఆ లిమిటెడ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది బహుశా ఒక 10,000 నుంచి 50,000 వరకు ఉండొచ్చు. ఓకే, ఆ లిమిటెడ్ ఇన్కమ్తోనే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంప్లాయీస్ అంటే ఒక దగ్గర పనిచేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ సొంతంగా ఏదో చిన్న స్థాయి వ్యాపారం పెట్టుకొని వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. బిజినెస్ ఓనర్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్లు నడిపించేవారు, ఇండస్ట్రీస్ నడిపించేవాళ్ళు. ఓకే, ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, ఒక బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ ఈ కేటగిరీలో వచ్చేసి టాటా, బిర్లా, అంబానీ ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. వీళ్ళు ఎంత శాతంలో పాపులేషన్లో ఉన్నారని అంటే 5% పాపులేషన్లో 5% ఉన్నారు పాపులేషన్లో. కానీ వీళ్ళు క్రియేట్ చేసే వెల్త్ ఎంత ఉంది? 95% వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఉన్న టైము 24 hours. ప్యాసివ్ ఇన్కంలో ఉన్న సైడ్ వాళ్ళు ఉన్న టైము 24 hours.
కానీ వీళ్ళకి ఏంటి తేడా అనేది మనకు ముందు వచ్చే స్లైడ్స్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఎవరికైనా కానీ ఇప్పుడు 95% వెల్త్ క్రియేట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో పుడుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలన్న ఆశ ఉన్నా కానీ అక్కడ ఒక చిన్న ఏదో ఒక అడ్డంకు మనల్ని వెనక్కి ఉంచుతుంది అన్నమాట. ఏంటి అదంటే, ఈ రైట్ సైడ్ రావాలంటే హెవీగా పెట్టుబడులు కావాలి. ఓకే, అంత పెట్టుబడి మనం ఉంటే ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ దీంట్లో ఎందుకు ఉంటాము? సరే, ఇది మన దగ్గర మంచి అవకాశం ఉంది. ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి పాసివ్ ఇన్కమ్లోకి వచ్చేటువంటి మాత్రమైన అవకాశము మన చేతిలో ఉంది. ఓకే, అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు మనం వదులుకుంటామా? ససేమిరా వదులుకోము. అవకాశం ఎలాంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇందాక మనం అన్నాం, ఓకే, పెట్టుబడి అనే మాట ఒకటి వచ్చింది. ఓకే, ఆ పెట్టుబడి ఏంటంటే చాలామంది బిజినెస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అంటే మనకు లక్షలలో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్తో పాటు కూడా దానికి మనకు ఫ్రీగా వచ్చేటి ఏంటంటే రిస్క్. ఇన్వెస్ట్మెంట్తో పాటు వచ్చేది రిస్క్. అంటే ఆ బిజినెస్ నడుస్తుందా, నడవదా, ఓకే, ఎప్పటి వరకు నడుస్తుంది, ఏ స్థాయి వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము. ఓకే, ఒకవేళ మనం బిజినెస్లో అంటే బిజినెస్ పరంగా మనం బయటికి వెళ్తే ఇక్కడ మన బిజినెస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఇట్లాంటి చాలా రిస్క్ ఫ్యాక్టర్ అనేది అందులో ఉంటుంది. ప్లస్ ఆ బిజినెస్ రన్ చేయాలంటే దానికి సరిపడ పరిజ్ఞానం కావాలి. అంటే దాని ఎక్స్పీరియన్స్ అని కూడా అంటాం. సరిపడ పరిజ్ఞానం కావాలి. ఆ పరిజ్ఞానం మనలో ఉందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అంత స్థాయిలో ఉండకపోవచ్చు, అంతకంటే తక్కువ స్థాయిలో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు చూసే ఈ 21st సెంచరీ బిజినెస్లో కనుక చూస్తే కనుక నామినల్ అంటే మనం వెచ్చించదగ్గ ఇన్కమ్. ఓకే, మనము దానికి బేర్ చేయొచ్చు. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్ చూస్తే నో రిస్కే లేదు. ఓకే, సపోజ్ మనం ఒక 2 నుంచి 3 వేల రూపాయలు ఏదన్నా మన జోబులో నుంచి మనం పెట్టినాం అనుకోండి, అక్కడ రిస్క్ ఏముంటుంది చెప్పండి? రిస్క్ ఏం లేదు కదా. ఓకే, పోతే 2,000, 3,000 దానికి తగ్గట్టు మనకి ఏదన్నా రిటర్న్లో వస్తుంది, దాంతో మనం హ్యాపీ. ఓకే, అంతేగాని 3,000, 2,000 లాస్ అవుతామన్న రిస్క్ అనేది 100% ఉండదు. ఓకే, ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్. ఓకే, ఏ ఫీల్డ్లోనైనా కానీ ఎందులో మనం వెళ్ళినా కానీ మనకు ఒక నెల రోజుల నుంచి 2 నెలలేమో ట్రైనింగ్ ఇస్తారు. దానికి మించి ట్రైనింగ్ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా అని క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే నో అనే వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకు జీవితాంతం ఎవరైనా ఒక సపోర్ట్ ఉంటే మనము ఎంత చేయలేము, చాలా చేయవచ్చు. ఓకే, ఆ జీవితాంతం సపోర్ట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా మన దగ్గర? లేరు. కానీ ఇందులో మనకు 100% మనము బ్రతికున్నంత వరకు మనతో పాటు నడుస్తూ మనల్ని నడిపిస్తూ సపోర్ట్ చేసే ఎక్సలెంట్ టీమ్ సపోర్ట్ దొరుకుతుంది. ప్లస్ సరైన పద్ధతిలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయొద్దు, ఈ పని ఎందుకు చేయొద్దు, ఈ పని ఎందుకు చేయాలి అనేది ప్రతి ఒక్కటి అడుగడుగున మనకు సరైన గైడెన్స్ ఇచ్చి నడిపించేటువంటి అద్భుతమైన టీమ్ సపోర్ట్ అనేది మనకు దొరుకుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనము ఇందాక వెల్త్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే పెట్టుబడి లేకుండా వెల్త్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇందాక మనం చూసాము ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అని చెప్పాం. అక్కడ ఏమవుతుంది, 95% పీపుల్ 5% వెల్త్ క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు. ఓకే, 95% పీపుల్ 100% వర్క్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఒక్క పర్సన్ 100% వర్క్ చేస్తున్నారు. 100% వర్క్ చేస్తున్నప్పుడు అతనికి దొరికిన 24 hours టైంలో ఒక్క పర్సన్ 100% వర్క్ చేస్తున్నాడు. కానీ ఎంత సంపాదిస్తున్నాడు? చాలా తక్కువ. ఇక్కడ ఏంటంటే మనం ఏమంటామంటే డూప్లికేషన్ ఆఫ్ టైం, డూప్లికేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ ఎర్నింగ్. ఓకే, ఇక్కడ మనకు 100% వర్క్లో డూప్లికేషన్ ఏమైనా అవుతుందా? లేదు.
ఒక్కటే పర్సన్ చేస్తున్నాడు కాబట్టి డూప్లికేషన్ అవుతలేదు. కానీ అతను దొరికిన 24 అవర్స్లో అతనికి సంబంధించిన వరకే చేస్తున్నాడు. కానీ రైట్ సైడ్కి వస్తే మాత్రం ఒక్క మనిషి 100 మందితో పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ డూప్లికేట్ అవుతుంది, మ్యాన్ పవర్ డూప్లికేట్ అవుతుంది, ప్లస్ టైం కూడా డూప్లికేట్ అవ్వడం వల్ల ఈ మనీ అనేది ఎర్నింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు అంటే సింపుల్గా చెప్తే నెక్స్ట్ స్లైడ్లో చూస్తే కనుక ఒక పర్సన్ ఇక్కడ చూడండి మనకు ఈ వెజిటేబుల్ వ్యాపారి ఉన్నాడు. ఓకే, థియరీ ఆఫ్ వెల్త్ అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రిలయన్స్ స్టోర్ ఉంది, ప్లస్ ఇక్కడ కింద ఒక వెజిటేబుల్ వ్యాపారి అంటే కూరగాయల వర్తకుడు కింద కూర్చున్నాడు. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఒకే వ్యక్తి తనకు పరిమితమైన సమయంలో కొంత మటుకు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు. కానీ రిలయన్స్లో చూస్తే కనుక అన్లిమిటెడ్ పీపుల్, ఓకే, చాలామంది, లెక్కలేనంత మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. ప్లస్ ఆ టైంని అతను మల్టిప్లై చేస్తున్నాడు. టైంని మల్టిప్లై ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు ఒక స్టోర్ 12 గంటలు పనిచేస్తుంది అనుకున్నాం. ఒక స్టోర్ 12 గంటలు పనిచేస్తుంటే అలాంటి స్టోర్స్ మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి. దాదాపుగా 1000 నుంచి 2000 స్టోర్స్ మన చుట్టుపక్కల దొరుకుతుంది ట్విన్ సిటీస్లో. ఓకే, ఆ ట్విన్ సిటీస్లో స్టోర్స్ ఒక్కొక్క స్టోర్ 12 గంటలు పనిచేస్తే దాదాపు 1000 స్టోర్స్ పనిచేస్తుంది అనుకోండి. అక్కడ మనకు 1,20,000 గంటలు పని అవుతుంది. ఆ పని అవ్వడం వల్ల 1,20,000 గంటల నుండి అతనికి ఇన్కమ్ అనేది మల్టిప్లై అవుతుంది. దీన్నే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఒక్కసారి మనం దీన్ని కనుక మన మీద ప్రయోగించుకుంటే మాత్రం సూపర్, అసలు లెక్కగట్టలేనంత ఇన్కమ్ మనము జనరేట్ చేయవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక జావేద్ హబీబ్ అనేది ఇదొకటి షాప్ ఇది. ఓకే, ఇది చాలా మటుకు అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, జావేద్ హబీబ్ అనేది పవర్ ఆఫ్ డూప్లికేషన్లో ఉన్నాడు. ఇతనేమో పర్సనల్ పవర్ అండ్ ఎబిలిటీ మీద పనిచేస్తున్నమాట. ఓకే, జావేద్ హబీబ్ చాలా స్టోర్స్ ఉన్నాయి, కానీ ఇతని ఒక దగ్గర ఒక పర్సన్ తనకు నిర్ణీతమైన సమయంలో అతను పని చేసుకుంటున్నమాట. ఓకే, అలాగే డాక్టర్ బాత్రాస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పవర్ ఆఫ్ డూప్లికేషన్లో చాలా 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 అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. సో ఈ అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలి అంటే మనము చేయాల్సింది ఏంటంటే ఈ కామర్స్ తోటి చేతులు కలపడం. ఈ కామర్స్తో చేతులు ఎందుకు కలపాలి అంటే మనకున్న కళలన్నీ, మనకున్న ఆశల్ని నెరవేర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఒక్కరు తన జాబ్తో పాటు ఏదో ఒకటి సైడ్లో చేస్తున్నారు. అందులో పెట్టుబడి ఉంటుంది, రిస్క్ ఉంటుంది, ఇంకెన్నెన్నో ఉంటాయి ఆటంకాలు. కానీ ఈ కామర్స్ ద్వారా మనము కూర్చున్న దగ్గర ఇందాక చెప్పుకున్నట్టు డైలీ ఒక 2 నుంచి 3 గంటలు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పనిచేస్తే కనుక మనము అట్ పవర్ ఆఫ్ డూప్లికేషన్లో చేరే అవకాశం 100కు 100% ఉంది. ఓకే, ఈ కామర్స్లో మెయిన్గా వచ్చేది మనకి ఏంటంటే, ఓకే, ఇది ఎలా చేయాలి, ఈ కామర్స్ ద్వారా ఎలా చేయాలి. ఓకే, వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఇండియాలో పుట్టిందనమాట. ఆ కంపెనీ ద్వారా మనము ఈ కామర్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఓకే, జనరల్గా మనకు ప్రోడక్ట్స్ అనేది మన చుట్టుపక్కల కొంటుంటాం. ఏదో ఒక ప్రోడక్ట్ ఏదో ఒక రూపాన ఏదో ఒక స్టోర్లో కొంటుంటాం. సరే, ఆ ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు మనకి ఏమన్నా లాభం ఉంటుందా అని చూస్తే మాత్రం మీరు ₹1 కూడా లాభం ఉండదు. ఓకే, మరి ఆ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన దాని మీద మనకు లాభం వస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే మాత్రం అద్భుతం. అసలు లాభం ఉంటుందా, మనం పర్చేజ్ చేసిన దాని మీద లాభం ఉంటుందా అనే క్వశ్చన్స్ కూడా కొంతమందికి రేజ్ అవ్వచ్చు. అయితే మేమేమంటామంటే ఖచ్చితంగా మనం పర్చేజ్ చేసిన దాని మీద లాభము ఉంటుంది. అది ఎలాగనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే కనుక కన్జ్యూమర్ నుంచి ఫ్యాక్టరీ వరకు ఒక లింక్ కనిపిస్తుంది. ఓకే, కన్జ్యూమరు, రీటైలరు, హోల్సేలరు, డీలరు, C&F ఫ్యాక్టరీ. ఓకే, ఒక కన్జ్యూమరు ఒక ₹100 వర్తున్న ప్రోడక్టు కొంటున్నాడంటే అది అతనికి రీటైలర్ నుండి వస్తుంది, రీటైలర్కి హోల్సేలరు, హోల్సేలర్కి డీలరు, డీలర్ నుండి C&F నుంచి ఫ్యాక్టరీ.
ఓకే, C&Fకి ఫ్యాక్టరీ నుండి వస్తుంది. సరే, ఫ్యాక్టరీలో ఆ ప్రోడక్ట్ ఎంతవరకు తయారవుతుందన్న విషయాన్ని చూస్తే మాత్రం కేవలం 30 రూపాయలలో తయారవుతుంది. అయితే ఇక్కడ 30 రూపాయలలో తయారైన ప్రోడక్టు 100 రూపాయలకు కన్జ్యూమర్ కొంటుండంటే ఆ ప్రోడక్ట్ సైజ్ ఏమైనా పెరుగుతుందా, లేకుంటే ఆ ప్రోడక్ట్లో విలువలు ఏమైనా పెరుగుతాయా, లేకుంటే ఆ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అంటే ఏమీ లేదు. ఓకే, కానీ అద్భుతం జరిగేది మధ్యవర్తులకే. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, ఈ ప్రోడక్ట్ ఇలా పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ మనకి ఇలా ఉపయోగపడుతుంది అనే విషయం తెలిసేది ఎట్లా? ఓకే, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ప్రచారణ మాధ్యమం ద్వారా. ప్రచారణ మాధ్యమం వాళ్ళు కూడా కొంత మటుకు అమౌంట్ ఇందులో తీసుకుంటున్నారన్నమాట. అయితే ఇక్కడ ఏదైతే 60% to 70% మార్జిన్ ఏదైతే కనిపిస్తుందో ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. ఆ మధ్యవర్తులకు వెళ్తున్న 70% అమౌంట్ ఎవరిది అని చూస్తే కనుక అది మనదే. ఓకే, సరే, ఈ చైన్ తప్పని మనం చెప్పట్లేదు, ఈ చైనును మొత్తానికి తీసేయాలని కూడా మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఎప్పటి నుండో ఈ చైన్ అట్లా వస్తుంది. ఇప్పుడు మనకు 30 రూపాయలకు ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది అనుకున్నాం. ఓకే, ఫ్యాక్టరీకి వెళ్ళి 30 రూపాయల ప్రోడక్ట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. ఈ చైన్ అలా నడవాల్సిందే. తర్వాత కొంచెం ఆధునికంగా ఆలోచిస్తే కనుక షాపింగ్ మాల్స్ వచ్చాయి. షాపింగ్ మాల్స్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము? రీటైలర్ కంటే షాపింగ్ మాల్ కొంత పర్సంటేజ్ తక్కువిస్తున్నాడు కాబట్టి షాపింగ్ మాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఓకే, ఆ షాపింగ్ మాల్లో అతనికి ఎలా వస్తుంది అదంతా లాట్లో తెచ్చుకుంటాడు. ఓకే, ఆయన పెద్ద మొత్తంలో సరుకులు తెచ్చుకొని కస్టమర్ బెనిఫిట్ పర్పస్ అని కొంతవరకు అమౌంట్ తగ్గించి ఇస్తాడనమాట. సో ఇంకా కొంచెం ఆధునికంగా ఆలోచిస్తే ఓకే, ఆన్లైన్ బిజినెస్. ఇప్పుడు అందరూ చాలా మటుకు ఆన్లైన్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. స్నాప్డీల్ అని చెప్పేసి, బెస్ట్ డీల్స్ అని అమెజాన్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి చాలా ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో చాలా రకాల ప్రోడక్ట్స్ కూర్చున్న దగ్గర క్లిక్ చేయగానే ఇంటికి డెలివరీ అయిపోతుంది. ఎక్కడ పోనవసరం లేదు, ఎవరి దగ్గర బార్గెన్ చేయని అవసరం లేదన్న ఉద్దేశంతో ఆన్లైన్లో మనకు ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మరి ఆన్లైన్కి షాపింగ్ మాల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆన్లైన్ వాడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ అతను కూడా షాపింగ్ మాల్ కంటే తక్కువలో ఇస్తున్నాడు. ఆన్లైన్లో మనము ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం. ఈ మూడు మార్గాలలో డబ్బులు మనం ఏమైనా సంపాదిస్తున్నామా? ఓకే, అంటే ఫస్ట్ మార్గంలో అయితే 0, సెకండ్ మార్గంలో అయితే కొంత పర్సంటేజ్, సెకండ్ థర్డ్ మార్గాల్లో అయితే 2-3 మార్గాల్లో అయితే కొంతవరకు మనకు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అంటే దానివల్ల మనము దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సరే, ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ మూడుని తీసి పక్కన పెట్టేసి ఈ మధ్యలో ఏదైతే 60%, 50%, 70% ఎంతైతే మార్జిన్ ఉందో అది డైరెక్ట్ మనకు వస్తుంది అంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తామా లేదా? 100% చూపిస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు కన్జ్యూమర్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీకి లింకప్ చేస్తున్నాం త్రూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా కన్జ్యూమర్ టు ఫ్యాక్టరీకి కనెక్ట్ చేయడం వల్ల మనకు 50 to 60% మార్జిన్ అనేది అక్కడ మిగిలిన ఈ వ్యాపారస్తులు కానీ ఈ మధ్యలో ఏదైతే లింక్ ఉందో ఆ లింక్లో వెళ్ళే డబ్బులు మన జోబులోకి వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందని చూస్తే కనుక ఇక్కడ చూడండి. ఓకే, బెనిఫిట్స్ ఎలా వస్తాయి అనేది చిన్న డిఫరెన్స్ ట్రెడిషనల్ మార్కెట్కి వెస్టీజ్. ఇందాక వెస్టీజ్ అనే కంపెనీ అని చెప్పుకున్నాం కదా, ఆ వెస్టీజ్ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ ట్రెడిషనల్ మార్కెట్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మనం కొన్న దాని మీద డిస్కౌంట్స్ ఉంటాయి. ఆ డిస్కౌంట్స్ అనేది ట్రెడిషనల్ మార్కెట్లో ఉంటాయా? రెగ్యులర్గా 365 days 24/7 ఉంటాయా అని చూస్తే కనుక ఉండవు. అదే వెస్టీజ్లో మాత్రం 365 days 24/7 మనకు 10 to 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫర్ అంటాం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటాం.
ఓకే, మనకి ఇష్టమైన ప్రోడక్ట్ తీసుకుంటాం. అదే మనం సూపర్ మార్కెట్లకు, కిరాణా షాప్లకు ఎక్కడికైనా వెళ్ళినామనుకోండి, ఆ ప్రోడక్ట్ మీద ఒక గిన్నెనో, ఒక చెంచానో, ఇంకేదైనా జార్ లాంటిదో ఏదైనా ఫ్రీగా వస్తుందంటే 100% అది అవసరం లేకుండా కొనేసుకుంటాం. ఎందుకంటే దాంతోపాటు ఏదో ఒకటి ఫ్రీగా వస్తుంది. మన మెంటాలిటీ ఏంటంటే ఒక ప్రోడక్ట్తోని ఇంకొకటి ఫ్రీగా వస్తుందంటే మనం కొనుక్కుంటాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నారు అనమాట. అయితే సపోజ్ మనం ఎంతైతే పర్చేస్ చేస్తున్నాం, మనకు ఇంట్లోకి ఎంతైతే యూజ్ అవుతుందో అంత కొన్నామంటే మనకు దానిపైన 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇప్పుడు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందంటే కొంటామా కొనమా? 100% కొనుక్కుంటున్నాం. ఫ్రీగా వచ్చేది ఎవరు వదులుకుంటారండి? ఎవరు వదులుకోరు. అసలు వదులుకోవాలనే ఉద్దేశం కూడా ఎవరికి ఉండదు. ఓకే, లాయల్టీ ప్రోగ్రామ్. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దీన్ని మనము నెలకు మనకి ఇంట్లోకి అవసరం పడుతుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి 3 నుండి 4 నుండి 5 ఉండే ఫ్యామిలీకి మినిమం ఎంత లేదన్నా కానీ 3,000 to 5,000 ఖర్చులు ఉంటాయి. ఓకే, నిత్యావసర సరుకులు తీసుకునే ఖర్చులు ఉంటాయి. ఓకే, ఆ 3,000 to 5,000లో మినిమం మనము ఒక రౌండ్ ఫిగర్ 3,000 వేసుకుంటున్నాం. నెలకి మనం ఏదైతే 3,000 బయట షాప్లో తీసుకుంటున్నామో ఆ షాప్ చేంజ్ చేసేసి ఇక్కడ మనము ఒక 4 నెలలు, ప్రతి నెల 12వ తారీఖు లోపు 4 నెలలు మనం కొంటే కనుక కంటిన్యూగా మనకు 5వ నెల 2,500 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్. యాక్చువల్గా నేను ఈ ఆఫర్కి చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట. అట్రాక్ట్ అవ్వడం వల్లనే ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. క్యాష్ బ్యాక్ ఇన్కమ్. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నామంటే మనకు దాని ద్వారా ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా అని ఆలోచిస్తే ససేమిరా రాదు. ఓకే, సూపర్ మార్కెట్లకు కానీ మనం ఆన్లైన్ బిజినెస్లో కానీ వెళ్తే కనుక వాళ్ళు కొన్ని పాయింట్స్ కేటాయిస్తారు. ఆ పాయింట్స్ ఎప్పటికీ ఎంత అవుతుందో తెలియదు, దాని మీద ఏమొస్తుందో కూడా మనకు తెలియదు. ఓకే, ఎంత పర్చేస్ చేస్తే ఎంత వస్తుందో కూడా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది మనం ఈ మంత్ కొన్నామంటే నెక్స్ట్ మంత్ వరకు మనకు బ్యాంక్లో డబ్బులు పడుతుంది. బాగుంటుందా? బాగుండదా? 100% బాగుంటుంది. ఓకే, ఎంతో కొంత మనం కొన్న దాని మీద ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తే బాగుంటుంది కదా. ఓకే, అది 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా హ్యాపీ. ఓకే, అది ఎప్పటికో వస్తుందని వెయిట్ చేసే బదులు నెక్స్ట్ మంతే వస్తే బాగుంటుంది కదా. ఓకే, చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ ఇది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్వరు బయట ఇవ్వరు. ప్రోడక్ట్ మీద సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా ఉంటుందా? మనకు ప్రోడక్ట్ ఏదైనా మనకు నచ్చలేదు అని అంటే మనకు అక్కడ ఎక్కడైతే కొనుక్కున్నామో అది తీసుకెళ్ళి అతనికి ఈ ప్రోడక్ట్ నచ్చలేదని చెప్పేసి ఇస్తే తీసుకుంటాడా? ఎవ్వరూ తీసుకోరు. కానీ ఇందులో మనకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చలేదంటే వితిన్ 15 daysలో ఆ ప్రోడక్ట్ రీప్లేస్ జరుగుతుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ మీద మనకు 100% సాటిస్ఫాక్టరీ గ్యారంటీ ఉంది. ఓకే, సో టోటల్గా మనం చూసుకుంటే కనుక మనకు ఒక 50% బెనిఫిట్స్ వస్తున్నాయి. మనం పర్చేస్ చేసిన దాని మీదనే ఇది. మనం ముందుకు వెళ్ళలేదు. ఓన్లీ పర్చేస్ చేయడం వల్లనే మనకు ఒక 50% బెనిఫిట్ వస్తుందంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికన్నా సజెస్ట్ చేస్తామా? చేయమా? చేస్తాం కదా, 100% చేస్తాం. ఎందుకంటే మనకు ఎటువంటి లాభం లేని దాన్ని ఎంతోమందికి సజెస్ట్ చేస్తుంటాం. సపోజ్ ఒక మూవీ చూస్తాం, మూవీ నచ్చినా నచ్చకపోయినా 10 మందికి చెప్తాం కదా. కానీ ఆ మూవీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా మనకు ఒక టికెట్ కానీ ఫ్రీ ఇస్తున్నారా? లేకుంటే మనల్ని ఏమైనా గుర్తించాడు. ఎందుకంటే హీఈస్ డూయింగ్ ద బిజినెస్. అతను ఒక బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి మనము చూస్తున్నాం, మన ద్వారానే డబ్బు వెళ్తుంది కదా. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం? మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. సరే, ఇక్కడ మనకు లాభం వస్తుందంటే ప్రమోట్ చేస్తామా? చేయమా? చేయాలనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు సింపుల్గా చెప్తే మనకు ఓలా, ఊబర్, గబిబో, గూగుల్ పే, ఫోన్పే ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, ఓలా, ఊబర్ వాడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఒకసారి డ్రైవ్కి వెళ్ళినామంటే ఇంకొకరికి సజెస్ట్ చేస్తే మీకు ఒక 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాం. సరే, మనం ఏం చేస్తాము? మనం ఒకసారి ఇవి బుక్ చేసుకుంటాం, ఇంకొకరికి సజెస్ట్ చేస్తాం. అదే మనం ఇంకా సజెస్ట్ చేసినామంటే వారు మాటికి ఇస్తారా? ఒక లిమిట్ వరకే ఇస్తారు. ఆ లిమిట్ దాటినంటే ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట. మనము సజెస్ట్ చేస్తున్న కొద్దీ, మన ద్వారా జనాలు వస్తున్న కొద్దీ
మన ద్వారా జనాలు కొంటున్న కొద్దీ మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే మనకు ఓన్లీ ఈ టర్న్ ఓవర్ అంటే మనము పర్చేస్ చేసిన దాని మీదనే మనము చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా మనము ప్రమోట్ చేసిన దాని మీదకి వెళ్తే కనుక ఇంకా అద్భుతాలు జరుగుతాయి. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ ఇన్ నెట్వర్క్. పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ అంటే కన్జ్యూమర్ని రిజిస్టర్ చేయడం వల్ల ఎలాంటి నెట్వర్క్ క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సింపుల్గా చూస్తే కనుక జియో ఉంది. ఓకే, జియోడు ఏం చేస్తున్నాడు, తన మొబైల్లో జనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. అది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా, ఒక మొబైల్ ద్వారా రీఛార్జ్, ఎవ్రీ మంత్ రీఛార్జ్ ద్వారా అతను జనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎంతోమందిని రిజిస్ట్రేషన్ చేసిండు. ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఎవ్రీ మంత్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇతను ఒక పెద్ద హ్యూజ్ నెట్వర్క్ని క్రియేట్ చేసేసింది. మొత్తానికి అందరికీ తెలుసు, జియో గురించి అందరికీ తెలుసు. ఓకే, తక్కువలో మొబైల్స్ ఇచ్చి చాలామందిని తన వైపు తీసుకున్నాడు అన్నమాట. ఓకే, ఇక్కడ వెస్టీజ్ కంపెనీ చూస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, ₹1 వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఇందులో మీకు కావాల్సింది ఒక ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే సరిపోతుంది. మీరు ఎప్పుడైతే ఇందులో జాయిన్ అయిపోతారో మీకు ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఐడి నెంబర్ ద్వారా మీకు ఎక్కడెక్కడైతే దీని సెంటర్స్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇండియాలో ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో ఎక్కడైనా మీరు ఐడి నెంబర్ మీద కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోలు చేయడం అనేది రీపర్చేస్ ఎవ్రీ మంత్ FMCG ప్రోడక్ట్స్ అంటున్నాం. FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఓకే, ఈ కన్జ్యూమర్స్ని మనము ఈ రీపర్చేసింగ్ చేయడం ద్వారా కన్జ్యూమర్స్ని యాడ్ చేస్తూ ఒక పెద్ద నెట్వర్క్ని తయారు చేస్తున్నాం అనమాట. సరే, ఈ నెట్వర్క్ని తయారు చేయడం వల్ల మనకు లాభం ఏంటి? ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనం పర్చేస్ చేయడం వల్ల లాభాలు చూస్తాం. ఇప్పుడు నెట్వర్క్ని తయారు చేసినాం. నెట్వర్క్ని తయారు చేయడం వల్ల లాభం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్, నెట్వర్క్ను తయారు చేయకముందు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ నెట్వర్క్ ఎలా తయారవుతుంది, దానివల్ల ఎలా లాభం వస్తుంది అనేది చూస్తే కనుక ఇన్కమ్ పొటెన్షియల్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనము జాయిన్ కాగానే ప్రోడక్ట్ తీసుకోవాలి. ఓకే, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక షర్ట్ కొన్నా కానీ ఎక్కడైనా సింపుల్గా ఒక క్లాస్ షోరూమ్ వెళ్ళి మంచి షర్ట్ కొంటే మనం అది వేసుకుంటే ఆ ఫీల్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకే, ఆ షర్ట్ వేసుకోగానే ఒక లుక్ చూసుకొని మనకి ఇది దర్జాగా కనిపిస్తుందని మనకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎదుటివాడు మన ఫీల్ అది కళ్ళలో కనిపిస్తుంది. ఎదుటివాడు చూస్తాడు, అరే ఎంత బాగా అనిపిస్తుంది షర్టు నీకు మంచిగా సెట్ అయ్యింది, ఎక్కడ కొన్నావు అంటే ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తాం, ఎక్కడైతే మనం పర్చేజ్ చేసినామో ఆ షాప్ పేరు ఇమ్మీడియట్గా చెప్పేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు మీద చూస్తున్నారు యూజ్, లైక్ అండ్ షేర్. ఇక్కడ ఏం చేస్తున్నాము, షర్టును వేసుకోవడం వల్ల మనకు నచ్చింది, ఫీల్ అయినాము దాని గురించి. ఆ ఫీల్ అవడం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీతోని, ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్తోని దాన్ని షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అతనికి షేర్ చేసినాం, అతను వెళ్ళి కొన్నాడా అనేది తర్వాత సంగతి. అతను కొంటాడు 100%, ఎందుకంటే మనం అంత ఎగ్జైట్మెంట్తో చెప్పినామంటే అతను వెళ్ళి కొంటాడు. అతను ఏం చేస్తాడు, ఇంకొక 10 మందిని తీసుకెళ్తాడు. కానీ ఆ షాప్ కీపర్ వల్ల మనకేమన్నా లాభం ఉంటుందా? 100% ఉండదు, ఎందుకంటే అతని బిజినెస్ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇతను వెళ్ళి నీ రిఫరెన్స్ ఇచ్చాడు, పలానా వ్యక్తి నీ దగ్గర షర్ట్ కొన్నాడు, చాలా బాగా అనిపించింది, అందుకే ఆయన చెప్పిండని మీ దగ్గరికి వచ్చినా అని చెప్తాడు. అవునా సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పి కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ తాపిస్తాడేమో, కానీ ఎటువంటి లాభము ఉండదు. కానీ ఇక్కడ మనకు లాభము ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కంపెనీ ఉంది, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎలా నడిపించాలనేది ఒక ఎడ్యుకేషన్ మనం ఒక ఇంతకుముందు అనుకున్నాం. మనం ఏంటంటే మనకు సపోర్ట్ చేయాల్సిన టీం ఉందని ఒక స్లైడ్లో మనం చూసాం, మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పాం. ఆ సపోర్ట్ అనేది విన్నింగ్ టీం ద్వారా 100కి 100% దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుందంటే సిడీస్, సెమినార్స్, పెద్ద ఫంక్షన్స్, మీటింగ్స్, ఓకే, బుక్స్ ద్వారా మనకు సపోర్ట్ దొరుకుతుంది.
అది ఈ సపోర్ట్తో మనం ముందుకెళ్తామన్నమాట. ఎలా ఇప్పుడు చూసినాం మనం యూజ్ లైక్ షేర్ అన్నాం. ఓకే, షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి షేర్ చేసినాం అనుకుందాం. 10 మందికి షేర్ చేస్తే ఏమవుతుందంటే మనకెంత నెలకు ఒక 3,000 రూపాయలు మినిమం తీసుకుందాం. మనకెంత నెలకు 3,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనుకొని 3,000 రూపాయలు తీసుకుందాం. ఓకే, ఇక్కడ 10 మంది 3,000 రూపాయలు తీసుకుంటే నెలకు 30,000 రూపాయలు ఇన్కమ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ 30,000 ఇన్కము మనకు అప్రాక్సిమేట్గా ఒక నెలకి 3,000 ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ 10 మంది ఇంకొక 10 మందికి చెప్పారనుకోండి. ఓకే, అది ఒక 100 మంది టీం అనేది తయారవుతుంది. ఆ 100 మంది టీంలో మనకు సేమ్ చేసేది ఏముంటుంది, ఒక 3,000 ఇన్కము 3,000 రూపాయలే మనము కొంటున్నాం. ఆ 3,000 రూపాయలు కొనడం వల్ల మనకు తెలియకుండానే మన కింద ఓకే ఒక 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది అన్నమాట. ఆ 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ జరిగినప్పుడు మనకి ఏంటి లాభము, 30,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు 30,000 రూపాయలు పక్కన పెడితే మనము చేస్తున్న జాబుతోటి, మనము చేస్తున్న చిన్నపాటి బిజినెస్లతో పాటు మనము కొంత టైం కేటాయించి దీంట్లో పని చేస్తే కనుక ఒక 30,000 రూపాయలు వస్తుందంటే మనము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఓకే, అదే ఇప్పుడు ఆ 100 మంది ఇంకా 10 మందికి చెప్తే కనుక 1000 మంది నెట్వర్క్ అనేది తయారవుతుంది. ఓకే, ఆ 1000 మంది కూడా చేసే పని ఏంటి, ఒక 3,000 రూపాయలు ఇన్కము 3,000 రూపాయలు మనము పర్చేస్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఆ 3,000 రూపాయలు పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. చూసిండ్రా ఎంత పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఇదే. ఓకే, పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఎలా జరుగుతుందంటే ఇలాగే జరుగుతుంది. ఓకే, 30 lakhs అంటే మన దగ్గర 30 lakhs ఉన్నాయా అసలు అంత ఇన్కమ్ అంత టర్న్ ఓవర్ తేవడానికి? మనం చేసింది ఏం లేదు, ఖాళీ మనకు నచ్చింది మనము వేరే వాళ్ళకు షేర్ చేసినాము. షేర్ చేయడం వల్ల మనకు 30 lakhs టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అయిందంటే ఆ డూప్లికేషన్ ఎంత గొప్పగా జరుగుతుంది అనేది మనము ఆలోచించవచ్చు. 30 lakhs టర్న్ ఓవర్ అయినందుకు మనకు 30 lakhs టర్న్ ఓవర్ అయినందుకు మనకు దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు 2 నుంచి 2.5 లక్షల ఇన్కమ్ వస్తే మనం ఏమేం చేయవచ్చు, ఎంతెంత ఇది చేయవచ్చు అనేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇంకా ముందుకెళ్తే కనుక మనకు బెనిఫిట్స్ ఏ రకంగా వస్తాయి. ఇందాక మనం అనుకున్నాం. ఓకే, జాయిన్ అవ్వడం అని చెప్పుకున్నాం. జాయిన్ అయిన వెంటనే ఎవరికైనా కానీ మనకు జాయిన్ అయిన వెంటనే బెనిఫిట్ కావాలని కోరుకుంటాడు. ఓకే, జాయిన్ అయిన వెంటనే ఏం బెనిఫిట్ ఉంటుంది, మనం ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాం. కొన్ని ప్రోడక్ట్ పర్చేస్ చేసిన ద్వారా ఏమంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 10% మనకు ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే, ఎంతనైనా పర్చేస్ చేయండి, మీ ఇష్టం, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంత చేయమని చెప్తుంది, కానీ కంపెనీ కొన్ని రేట్స్ ఇస్తుంది. ఆ రేట్స్ ద్వారా మనకు పర్చేస్ చేస్తే కనుక మనకు 10% ప్రోడక్ట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. అయితే 10% ప్రోడక్ట్ ఫ్రీగా దొరికినాక సెకండ్ ఆఫర్ వచ్చేసి ఓకే ఎవ్రీ మంత్ 17th లోపు, ఓకే 17th లోపు మనము ప్రోడక్ట్ పర్చేస్ చేసేది దీన్ని రీపర్చేస్ అంటాం అన్నమాట. 17th లోపు మనం ఏదైనా ప్రోడక్ట్ ఎంతనన్నా అంటే అది 750 నుంచి దాదాపుగా 800 రూపాయల నుంచి 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, ఎంతనన్నా వాళ్ళకు ఎంతైతే అవసరం ఉంటుందో దాని తగ్గట్టు కొంటే కనుక మనకు 10% ప్రోడక్ట్ రీపర్చేస్ ఆఫర్ కింద ఫ్రీ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి అని. మనము ఏదైతే నెల కొంటున్నామో అది కంటిన్యూగా సింగిల్ బిల్లింగ్లో ఒక 4 months కొన్నామంటే 5th month మనకు ప్రోడక్ట్ అనేది 2,500 రూపీస్ ప్రోడక్ట్ వర్త్ ఫ్రీగా వస్తుంది. అది కూడా మనకు కావాల్సిన ప్రోడక్ట్. కంపెనీ ఇవే తీసుకోమని ఒక ప్యాకేజ్ లాంటిది ఏమి ఇవ్వదు. మనకి ఏవైతే ప్రోడక్ట్స్ కావాలో ఆ ప్రోడక్ట్స్ మనము
తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఓకే, సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ 8%. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అంటే ఏంది అనేది అందరికీ డౌట్ రావచ్చు. ఫాస్ట్ ట్రాక్ 8% అంటే నథింగ్ బట్ మనము ఒకటేసారి ఒక 12,000 రూపాయల ప్రోడక్ట్స్ కొన్నామంటే మనకు ఫాస్ట్ ట్రాక్ 8% అనే పిన్ దొరుకుతున్నాం. ఫాస్ట్ ట్రాక్ 8% సెంటర్ అన్నమాట. ఓకే, ఈ ఫాస్ట్ ట్రాక్ 8% వల్ల మనకు లాభం ఏంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ 8% వల్ల లాభాలు ఎలా ఉంటాయి అని చూస్తే కనుక మనము ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దాని మీద మనకు 20% రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. 20% రీటైల్ ప్రాఫిట్ అంటే దాదాపుగా 2,400 రూపాయలు మనకు రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. ప్లస్ ఓకే 10% ప్రీ ప్రోడక్ట్, అది 1,200 రూపాయలు. మనం ఇందాక అనుకున్నాం మనం ఎంతైతే కొంటామో మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుందని, అది 1,200 రూపాయలు ఫ్రీగా దొరుకుతుంది. ప్లస్ ఫాస్ట్ ట్రాక్ 8% గిఫ్ట్ వోచర్. ఫాస్ట్ ట్రాక్ 8% గిఫ్ట్ వోచర్ ఒకటి 1,000 రూపాయలు అది మనకు సపరేట్గా దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా ప్లస్ కమిషన్ 7,200 బీవీ అట్ 8%. అయితే ఈ ఫాస్ట్ పీవీ మీద మనకు బీవీ బిజినెస్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. దాని మీద మనకు 576 రూపీస్ ఎక్స్ట్రాగా దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు దాదాపుగా 5,176 రూపాయలు మనకు ఫ్రీ, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది త్రూ ప్రోడక్ట్ ద్వారా ఉండొచ్చు, త్రూ మనీ ద్వారా ఉండొచ్చు. అంటే దాదాపుగా మనకు 40% అమౌంట్ అనేది బ్యాక్ వస్తుంది. ఓకే, అద్భుతం కదా, చాలా అద్భుతం. అసలు ఇలాంటి ఆఫర్ ఎక్కడైనా ఉంటుందా? ఇలా మనకి ఏమైనా ఎక్కడైనా దొరికే ఛాన్సెస్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. కానీ 100% ఇలాంటి ఆఫర్ అయితే నాకు తెలిసి నేను చూసినంత వరకు ఎక్కడ దొరికే ఛాన్సెస్ లేవు. ఓకే, చూడండి, సూపర్ పర్సనాలిటీస్, వెస్టీజ్ బిజినెస్ చైర్పర్సన్స్, ఓకే, గౌతమ్ బాలి గారు. ఓకే, ఈ బిజినెస్ ఈ 3 పిల్లర్స్ మీద బాగా గట్టిగా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఈ బిజినెస్ వచ్చేసి ప్యూర్లీ ఇండియన్ బిజినెస్. ఇది ఏ ఫారెన్ కంట్రీ నుంచో అప్పాడుకొచ్చుకుంది కాదు. ఈ వెస్టీజ్ కంపెనీ యొక్క మోటో ఏంటంటే బీ ఇండియన్ బై ఇండియన్ అండ్ బై ఇండియన్ అండ్ ఏమంటారు, మోడీ గారి స్లోగన్ ఉంది కదా, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఓకే, ఆ స్లోగన్ మీద కంపెనీ పవర్ఫుల్గా నడుస్తుంది. ఇది 2004లో కేవలం ఒక 5 కోట్ల టర్నోవర్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ వితిన్ 16 ఇయర్స్లో, అంటే ఇప్పుడు 16th ఇయర్ 17th ఇయర్ నడుస్తుంది. ఓకే, 2019-20కి వచ్చేసరికి మనకు ఒక 20,000 క్రోర్స్ టర్న్ ఓవర్ అనేది జరిగింది. 20,000 క్రోర్స్ టర్న్ ఓవర్ అనేది జరిగింది. ఇందులో 45+ బ్రాంచెస్ అండ్ 3,000 డిఎల్సిపిస్ ఉన్నాయి. ఓకే, ఇంటర్నేషనల్గా ఈ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. కంపెనీ ఒక మోటో వచ్చేసి ఈ కంపెనీ దాదాపుగా 50 కంట్రీస్లో వ్యాపించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట. ఓకే, దుబాయ్ ప్రజెంట్ ఇది దుబాయ్, నేపాల్, బహ్రెయిన్, ఓకే, అండ్ బంగ్లాదేశ్, సౌదీలో కూడా స్టార్ట్ అయింది. రాబోయే ఇంకొక 1 ఇయర్లో ఫిలిప్పీన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2025 కల్లా 50 కంట్రీస్లో కూడా వ్యాపిస్తుంది అనమాట. ఓకే, ఈ కంపెనీ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కాబట్టి మనం ఇంకా ముందు స్లైడ్స్లో ఇంకా చాలా చూస్తాము. ఈ కంపెనీకి అన్ని కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ పొంది ఉందన్నమాట. ముఖ్యంగా దుబాయ్ కంట్రీస్లో, అంటే ఈ అరబ్ కంట్రీస్లో కంపెనీ నడపాలంటే హలాల్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. హలాల్ సర్టిఫికేట్ కూడా ఈ కంపెనీ పొంది ఉంది. అందుకే అంత ఓపెన్గా దుబాయ్లో కూడా అరబ్ కంట్రీస్లో కూడా ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట కంపెనీ. ఓకే, ఇక్కడ చూడండి, హలాల్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు? అన్ని ప్రోడక్ట్స్ అన్ని రకాలుగా మనకు
సాటిస్ఫైయింగ్గా ఉన్నాయి అన్నప్పుడే హలాల్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే చూడండి కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి. ఓకే, అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ప్యూర్ అండ్ క్లీన్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఫంక్షన్స్, ఓకే, సెమినార్స్ చాలా కనిపిస్తున్నాయి. మనం ఇందాక అనుకున్నాం ట్రైనింగ్ ఎలా దొరుకుతుంది. సిఇఓస్ అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీస్, దీని మీద మీటింగ్స్ జరుగుతుంటాయి. ఓకే, మనకు ఫంక్షన్స్ మీటింగ్స్ అనేది చాలా జరుగుతుంటాయి. ఇంకా ప్రోడక్ట్స్ విషయానికి వస్తే మెయిన్ ఇప్పుడు ఏదైనా కంపెనీ ప్రోడక్ట్ లేనిది పని కాదు. ఏదైనా సరే, ఈవెన్ దో ఇన్సూరెన్స్ అయినా సరే, ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రోడక్ట్. ఓకే, ఆ ప్రోడక్ట్తోనే ముందుకెళ్తున్నాం. జీవిత బీమా, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ అని, రిటైర్మెంట్ కమ్ డెత్ ఇన్సూరెన్స్ అని, లేదంటే చైల్డ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్తోనే ముందుకెళ్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే బాడీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, హ్యాండ్ వాష్ కానీ, సోప్స్ కానీ, బాడీ వాష్ కానీ, బాడీ షాంపూ కానీ, ఓకే, ఇలా పౌడర్స్ కానీ చాలా మటుకు బాడీ కేర్ రేంజ్లో మనకు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓరల్ కేర్ వచ్చే టూత్పేస్ట్, బ్రష్లు, ఇప్పుడు ఇంకా కొత్త గ్యానో పేస్ట్ అని కూడా ఓకే యాడ్ అయింది. ఓకే, ఇందులో వచ్చేసి హెల్త్ ఫుడ్లో వచ్చేసి ఆయిల్, ఓకే, టీ, కాఫీ, సీరియల్స్, చాక్లెట్ డ్రింక్, ఫ్రెష్ అప్ డ్రింక్, చాకోబార్స్, ఇవన్నీ మనకు ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఇక్కడ హెయిర్ కేర్కి రేంజ్కి వస్తే కనుక మనకు హెయిర్ ఆయిల్, షాంపూస్, హెయిర్ స్పా, హెయిర్ కండిషనర్. ఓకే, హోమ్ కేర్కి వచ్చేసి మనకు హైజీనిక్ ప్రోడక్ట్స్ అన్నీ. ఓకే, అల్ట్రా షీల్డ్, బాసన్లు తోముకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, ఇల్లు తుడుచుకోవడానికి, కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ, టాయిలెట్స్ కానీ క్లీన్గా ఉంచుకోవడానికి. ఓకే, లిక్విడ్స్ ఉన్నాయి, ప్లస్ వాషింగ్ పౌడర్ కూడా మనకి ఇందులో దొరుకుతుంది. ఓకే, బాడీ డియోడ్రెంట్స్ కూడా ఉన్నాయి బాడీ కేర్ రేంజ్లో. ఓకే, ఫేస్ కేర్లో ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలనుకుంటారు. ఫేస్ కేర్ రేంజ్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్, డే క్రీమ్, ఇట్లాంటివన్నీ. ఓకే, మెన్స్ రేంజ్లో కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇది సూపర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. ఇది న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. బాడీకి, మనిషికి సప్లిమెంట్స్ అనేది ఎందుకు ఎలా ముఖ్యం అనేది మనిషి సస్టైన్ కావాలంటే ఎన్నో రకాలుగా మెడిసిన్స్ వాడుతున్నాడు. కానీ సప్లిమెంట్స్ ఏంటనేది కొంతమందికి డౌట్ రావచ్చు. సప్లిమెంట్స్ అంటే ముందు రాబోయే ఆపదను ఇప్పుడే ఆకట్టుకోవడం, ఇప్పుడే దాన్ని తొలగించుకోవడం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ఆ ప్రివెన్షన్ని ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఇమ్యూనిటీ బూస్టర్స్, బాడీలో ఇమ్యూనిటీ అనేది శక్తివంతంగా ఉండాలి. మనిషి శక్తివంతంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాం అనమాట. ఆ శక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైన సప్లిమెంట్స్ మనకు ఉన్నాయి. నోని, స్పెర్లోన్, అలోవెరా, ఆమ్లా, కొలెస్ట్రామ్ అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. వీటి గురించి మనకు ముందు కాలంలో చాలా బాగా వివరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్లాన్తో పాటు ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి రఫ్గా మీకు ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాను. ఉమెన్స్ హెల్త్ రేంజ్లో కూడా మనకు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, బోన్స్, జాయింట్స్ పెయిన్స్, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, ఏజ్ ఓవర్ అంటే 50+, 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి, మోకాల నొప్పులు అట్లాంటి వాళ్ళకి కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, షుగర్, ఐ కేర్, షుగర్కి సంబంధించి ఐస్కి సంబంధించి కూడా మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ గుండెకు సంబంధించి. ఓకే, మనకు చాలామంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి దానికి కూడా మనకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. ఓకే, డీటాక్స్ అండ్ రీజనరేషన్. ఓకే, మనం బయట బాడీని కడుగుతున్నాం కానీ లోపల బాడీని కడుగుతలేము. ఓకే, దానికి మనకు మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, లోపల ఉన్న టాక్సిఫికేషన్స్ అన్నిటి బయటికి తీసేటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు వెస్టీజ్ ప్రైమ్ రేంజ్లో క్రిల్ ఆయిల్, కాంబయోటిక్స్,
ఎక్స్ట్రాక్ట్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, లీవ్స్ ఎక్స్ట్రాక్ట్, వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, మనకు రోజుకి కావాల్సినన్ని ఫ్రూట్స్ మన బాడీకి ఎంతైతే కావాలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం తీసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటే మనము మన బాడీకి ఎంత శాతం ఫ్రూట్స్ కావాలి, ఎంత శాతం వెజిటేబుల్స్ కావాలి అనేవి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ సమపాలంలో మనకు సప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫిట్నెస్ అండ్ డైట్. ఓకే, అందరూ బాగా ఫిట్నెస్గా ఉండాలని కోరుకుంటారు, అందరూ డైట్ చేయాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో చాలామందికి డైటింగ్ అనేది చాలామంది నోట్లో వినిపిస్తుంది, ఒక నోటి వెంట వినిపిస్తుంది. ఓకే, డైట్కి సంబంధించి మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. లావు ఉన్న వాళ్ళు కూడా సన్నగా కావడానికి మన దగ్గర వెస్లిమ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ ద్వారా. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఆయుష్ శాంతిలో కూడా మనకు చాలా మంచి రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో కిడ్నీ హెల్త్ కానీ, ప్రోకార్డ్ అని చెప్పేసి, గ్లూకో హెల్త్ అని చెప్పేసి, కిడ్నీస్కి, లివర్ హెల్త్ అని చెప్పేసి, ఓకే, చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కూడా మనకు ఇందులో దొరుకుతున్నాయి. ఇంకా పోతే అందరికీ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. లేడీస్కి ఉండవు అన్నదానికి బాధ లేదు. లేడీస్కి కూడా మనకు నంబర్ 1 ప్రోడక్ట్స్ మంచి రేంజ్లో దొరుకుతున్నాయి. ఓకే, మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అని చెప్పేసి మనకు లేడీస్ రేంజ్లో అద్భుతమైనటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ మనకి ఇందులో దొరుకుతాయి. ప్లస్ స్కిన్ ఫార్ములా 9 అని చెప్పేసి చర్మ సౌందర్యానికి సంబంధించి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర లభ్యమవుతున్నాయి. ఓకే, ప్లస్ రైతుకు సంబంధించి ప్రోడక్ట్స్ కూడా మనకు ఇందులో దొరుకుతాయి. ఓకే, సో ఇందులో మనకు అన్ని రేంజెస్ ప్రోడక్ట్స్ కవర్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని రేంజెస్ కవర్ అయినాక కూడా కొంతమంది అడిగేది ఏంటంటే ఆన్లైన్లో ఏమైనా ప్రోడక్ట్స్ దొరుకుతాయా? చాలా మటుకు ఈ క్వశ్చన్ అనేది అందరి దగ్గర నుంచి రేజ్ అవుతుంది. 100% దొరుకుతాయి. ఆన్లైన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో హైదరాబాద్కు 2-3 స్టోర్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. మనకు పప్పులు, ఉప్పులు అట్లాంటివి అన్నీ కూడా మనకు ఇందులో నుంచి దొరుకుతున్నాయి. ఈ ఆన్లైన్లో కూడా మనకు డ్రెస్ మెటీరియల్ కానీ, శారీస్ కానివ్వండి, జెంట్స్ వేర్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, బ్యాగ్స్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఓకే, కిచెన్ వేర్ ఐటమ్స్, ఓకే, ప్రతి ఒక్కటి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. మనం గతంలో మనకి ఏదైతే మామూలుగా స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటే ఎటువంటి ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పుకున్నామో ఆ ప్రాఫిట్స్ కూడా ఇందులో మనకు ఉంటాయి. ఓకే, బెస్ట్ డీల్స్ అనే అద్భుతమైనటువంటి మనకు ఆన్లైన్ షాపింగ్ ఇందులో ఉంది. సో మనకు ఇవి ఆర్డర్ చేయగానే ఒక 7 వర్కింగ్ డేస్లో మనకు 100% సెక్యూరిటీ, మంచి నీట్ ప్యాకింగ్తో ప్రోడక్ట్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు ఇంటికి వచ్చేస్తాయి. ఓకే, సూపర్. ఎయిర్, గాలి మనకు చాలా ముఖ్యమైనది గాలి. ఓకే, ఆ గాలి ఇప్పుడు స్వచ్ఛంగా ఉందా, పొల్యూటెడ్ అని క్వశ్చన్ రేజ్ చేస్తే కనుక 99.9% జనాలు చెప్పేది అంటే మనం పీల్చే గాలిలో పొల్యూషన్ ఉంది అని చెప్తారు. ఓకే, మరి స్వచ్ఛమైన గాలి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? పోతే అడవిలోకి పోవాలి. అడవిలు కూడా కొంతమందికి ఇప్పుడు కొలాప్స్ అయిపోతున్నాయి. ఓకే, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నాయి అడవిలు కూడా. ఓకే, సో ఎక్కడ చూసినా కానీ చెట్లతో కూడుకున్న అడవిలు కనిపిస్తలేవు, కానీ కాంక్రీట్ జంగల్ అంటే మనకు బిల్డింగ్లతో కూడుకున్న అడవి మాత్రము కనిపిస్తుంది. సరే, మరి గాలి మనకి ఎలా స్వచ్ఛంగా కనిపిస్తుంది అంటే ఎయిర్ ప్యూరిఫైర్ అయిన అద్భుతమైనటువంటి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఇది మనకు ఒక పరిసరం అంటే చెట్లతో కూడిన మంచి క్లైమేటికల్ రీజన్లో పోతే ఎలాంటి స్వచ్ఛమైన గాలి దొరుకుతుందో అలాంటి గాలిని ఎయిర్ ప్యూరిఫైర్ మనకు అందిస్తుంది అన్నమాట. ఓకే, వాటర్ ప్యూరిఫైర్. ఇవాళ రేపు మనం చాలా మటుకు మినరల్ వాటర్కి అలవాటు పడిపోయి ఉన్నాం. మినరల్ వాటర్ అనే పదంలోనే మినరల్స్ ఉన్నాయి. ఓకే, సో మనము అవి వాళ్ళు ఎలా ప్యూరిఫై చేస్తున్నారు అనేది చూస్తే కనుక కొన్ని మటుకు జెన్యూన్గా ఉన్నాయి, అన్నీ జెన్యూన్ లేవని కూడా చెప్పలేము. కొన్ని మటుకు జెన్యూన్ ఉన్నాయి, కొన్ని మటుకు మాత్రం కొన్ని కెమికల్స్ ద్వారా వాటర్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. అది వాడడం వల్ల మన ఒంటికి ఎన్నో రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. ఓకే,
ఇక్కడ చూస్తే కనుక మనకు న్యాచురల్గా దాన్ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ మనకు జపనీస్ టెక్నాలజీతోని ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, శుద్ధమైన వాటర్ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఎస్పీ బర్రెల్ మన కంట్రీ మెంటర్ అన్నీ చూసినాం, బిజినెస్ చూసినాం, ప్రోడక్ట్ చూసినాం, అన్నీ చూసినాం. మరి ఎటువంటి వాళ్ళు ఇందులో సక్సెస్ ఉన్నారని చెప్పేసి అడిగితే కనుక ఇక్కడ మనకు ఎస్పీ బారిల్ అని చెప్పేసి మన కంట్రీ మెంటర్ అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇతని ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇది అతని ఫ్యామిలీ ఫోటో. ఈజ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ట్రైనర్. ఓకే, రైటర్, ఇంద్ర ప్రియదర్శిని అవార్డ్ విన్నర్. ఓకే, సో ఇతని స్పీచ్ కోసం చాలా వేల మంది వెయిట్ చేస్తుంటారు. ఇతని స్పీచ్ ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మేము డైరెక్ట్గా ఇతన్ని చాలాసార్లు కలిసి ఉన్నాము. వండర్ఫుల్ స్పీకర్, వండర్ఫుల్ ట్రైనర్, వండర్ఫుల్ మెంటర్ అండ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఓకే, ఇతని ఇన్కమ్ ఎంత అని చూస్తే కనుక నెలకు దాదాపుగా 45 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఓకే, త్రూ దిస్ బిజినెస్. ఓకే, ఇక్కడ చూస్తే అనూప్ గుప్తా అండ్ ఆర్తి గుప్తా వీళ్ళు కూడా ఇక్కడ మనకు అనుకున్నాం, మనం మొదట్లోనే అనుకున్నాం మన కారు, బిల్డింగు, డబ్బులు కావాలని చెప్పేసి. చూడండి, కంపెనీ ద్వారా పొందిన కారులో దర్జాగా వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సాగర్ చాలా చిన్న వయసులో, చాలా తక్కువ టైంలో హీఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద బిజినెస్. ఓకే, దాదాపుగా 4 to 5 lakhs పర్ మంత్ ఈయన ఇన్కమ్ ఉంటుంది బిజినెస్లో. ఇక్కడ చూస్తే కనుక మన హైదరాబాద్ మెంటర్, మాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి మన ఇందర్బీర్ సింగ్ అండ్ సతీందర్ కౌర్ గారు. చాలా 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 డౌన్ టు ది ఎర్త్ ఈ వ్యక్తులు, ఈ ఫ్యామిలీ అనేది. ఓకే, అద్భుతమైనటువంటి మెంటర్, మాకు అద్భుతమైనటువంటి ట్రైనర్. దే ఆర్ ఓనింగ్ 2 cars within a 2 years of span. Okay, with 3 lakhs income per month. ఓకే, వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ వచ్చేసి మా అప్లైన్. ఓకే, చరణ్ సింగ్ అండ్ భార్గవి సింగ్. ఓకే, ఇక ఇతను ప్రొఫెషనల్గా టీచరు, మేడం గారు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళ జాబ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ బిజినెస్లో పార్ట్ టైంలో చేస్తూ దే ఆల్సో వాళ్ళు రీసెంట్గా ఎర్టిగా కార్ని 13 lakhs వర్త్ కార్ని ఓన్ చేశారు త్రూ దిస్ బిజినెస్. ఓకే, ఇక్కడ మా ఓన్ మెంటర్. ఓకే, సత్యనారాయణ కుల్కర్ని అండ్ షీలా కుల్కర్ని, వెరీ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ద ఎర్త్ కపుల్. ఓకే, మా అదృష్టం ఏంటంటే ఇలాంటి కపుల్తో మాకు పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ కపుల్. ఓకే, చాలా మంచి వ్యక్తి. ఎటువంటి సాయమైనా ఎప్పుడైనా కానీ తన హస్తాన్ని ముందుంచేటువంటి వ్యక్తి. ఓకే, దే ఆర్ ఫ్రమ్ సంగారెడ్డి. ఓకే, విత్ 3 lakhs ఇన్కమ్ పర్ మంత్. ఓకే, ఈయన ప్రొఫెషనల్గా ఒక ఇంజనీర్, మేడం వచ్చేసి హోమ్ మేకర్. జాబ్తో పాటు ఈయన కూడా ఈ బిజినెస్లో 3 lakhs earn చేస్తున్నాడు. ఈజ్ ఏ కమాలుద్దీన్ గారు, ఈజ్ ఏ స్కూల్ ప్రిన్సిపల్. స్కూల్ నడిపిస్తూ ఇతను కూడా హైదరాబాద్ నుండి నెలకి ఒక 3 lakhs ఇన్కమ్, 4 lakhs ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నారు. రీసెంట్గా ఇతను కూడా మర్సిడీస్ కార్ ఓన్ చేసుకున్నారు. ఓకే, సలీం, ద జమ్ ఆఫ్ ది బిజినెస్, జమ్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, సలీం అండ్ షాహీన్. ఇతను కేవలం ఒక 18 monthsలో బ్రిజా కార్ని తీసుకున్నాడు. ఓకే, 18 monthsలో క్రౌన్ అయినటువంటి వ్యక్తి. ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు సరిగ్గా, కానీ ప్రొఫెషనల్గా ఇతను ఒక క్యాబ్ డ్రైవరు. కానీ ఈజ్ ద జమ్ ఆఫ్ ద బిజినెస్ నౌ, జమ్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, చాలా అద్భుతమైనటువంటి కపుల్, హంబుల్ అండ్ గ్రేట్ గోయింగ్ కపుల్ ఇన్ ద బిజినెస్. ఓకే, శ్రీనివాస్, సలీం వాళ్ళ ఫ్రెండ్ ఇతను శ్రీనివాస్. ఇతను కూడా క్యాబ్ డ్రైవరు. ఈజ్ ఆల్సో ఓయింగ్ బ్రిజా కార్ విత్ 2 lakhs ఇన్కమ్ పర్ మంత్. ఓకే,
పురుషోత్తం దాస్ అండ్ పూర్ణ దాసరి. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. తన వైఫ్కి తను హెల్ప్ చేస్తూ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్. ఈజ్ ఆల్సో ఎర్నింగ్ 1.5 lakh పర్ మంత్. ఓకే. వికార్ అహ్మద్ గారు, ఇతను కూడా హైదరాబాద్ నుండే. అసఫ్ ఖాన్ గారు, ఇతను కూడా హైదరాబాద్ నుండే. ఓకే. మెహమూద్ అలీ అండ్ ఫౌజియా అలీ, వీళ్ళు కూడా హైదరాబాద్ నుండే. ఇలా చెప్పుకుంటూ పోతే అసద్ అండ్ అస్ఫియా అంజుమ్, వీళ్ళు కూడా హైదరాబాద్ నుండే స్కూల్ రన్ చేస్తారు. ఇతను కూడా ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారు. ఇతను కూడా హైదరాబాద్ నుండి క్రౌన్ డైరెక్టర్. ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళందరూ క్రౌన్ డైరెక్టర్స్ అండి. దే ఆర్ ఎర్నింగ్ నియర్లీ అబౌట్ 1.5 to 2 lakhs పర్ మంత్. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, బయట ప్రోడక్ట్స్ కొని అది మోరిపాలు కొంటే మనకి ఏమొస్తుంది, నీటిలో బుడగలు వస్తాయి, మోరీలో పడిపోతుంది, వేస్ట్గా పడిపోతుంది. కానీ ఇందులో ప్రోడక్ట్స్ కొంటే మనకు కార్ వస్తుంది. చిన్న కామన్ సెన్స్. బయట ప్రోడక్ట్ కొనడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రోడక్ట్ కొనడం వల్ల మనకు ఇంటికి ఇన్కమ్ వస్తుంది, మన ఇంటికి కార్ వస్తుంది, మనకు ఇంకో కొత్త ఇల్లు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకు ప్రపంచ టూర్స్ తిరిగే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనము రెగ్యులర్గా తీసుకునే షాప్లోనే ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని అదే లైఫ్ లీడ్ చేద్దామా, లేదంటే ఆ షాపును చేంజ్ చేసి, కేవలం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే షాపును చేంజ్ చేయడమే. షాపును చేంజ్ చేసి మన లైఫ్ని బెటర్మెంట్ చేసుకుందామా అనేది మీకు మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించుకుంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఎనీ టైమ్ 24/7. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఉంటే మాత్రం యు ఆర్ వెల్కమ్ టు దిస్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ విత్ హోల్ హార్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి, మనము టూర్స్ అని కూడా అనుకున్నాము. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ వీఆర్ వెల్కమ్ విత్ హోల్ హార్టెడ్. ఓకే. మీరు రావచ్చు. ఎనార్మస్ పీపుల్ విత్ ఎనార్మస్ ఎగ్జైట్మెంట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ we are welcoming you in this world of opportunity. And మా మోటో ఏంటంటే, లీవ్ అండ్ లెట్ లీవ్. మేము ఎదుగుతాం, మాతో పాటు మిమ్మల్ని కూడా ఎదగనిస్తాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్. ఓకే. టేక్ కేర్. గుడ్ బై.